జయతు సంస్కృతం జయతు భారతం. జయతు జయతు సంస్కృతం నయతు నః సుసంస్కృతిం. అఖిలాగమమూలమిదం నిఖిలాగమవాగ్పదం సుఖదాయకమస్మాకం సఖితా సంపాదకం. జయతు జయతు సంస్కృతం నయతు నః సుసంస్కృతిం. రామాయణ భారతయుతం పురాణోపపురాణాత్మం నారాయణ భక్తి పరం సదాచారాస్పదం సదా. అందరిది సంస్కృతం అందరికీ సంస్కృతం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరపతలంచిన సంస్కృత సప్తాహ మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఆగస్టు 26వ తేదీ ఉదయం విశాఖపట్నంలోని భారతీయ విద్యా కేంద్రంలో, సాయంత్రం కొవ్వూరులోని శ్రీమతి వాడరేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాలలో సంస్కృత సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంస్కృత పండితులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఇవాళ మన 3వ కార్యక్రమం తర్వాత మళ్ళీ కొవ్వూరు మనం ఉన్నాయి. చివరికి విజయవాడలో సమాపనోత్సవము. ఈ కార్యకర్తలందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు చైర్మన్ గారు. అన్ని జిల్లాలో చేసినటువంటి కార్యకర్తలు, ప్రధాన కార్యకర్తలను కూడా రమ్మన్నారు. వారి తరఫున జరుగుతున్న దీనికి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మనకి లభించిన కార్యక్రమము, మన ద్వారా వాళ్ళకి లభించింది కూడా. తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళకు కూడా మనందరి ద్వారా ఒక ఖ్యాతి వస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి ఒక అవకాశం ఊత వచ్చింది. కనుక ఈ కార్యక్రమాన్ని మనందరం చేసుకుంటున్నాము. అన్ని చోట్ల మనం దీని లక్ష్యం ఏమిటంటే తెలుగు సంస్కృతం చెప్పుకున్నప్పుడు రెండు కూడా సంస్కృత భాష గురించి అంతా చెప్తూ వచ్చారు. తెలుగు చాలా గొప్పది. నేను 2 మాటలు చెప్తాను. దేశ భాషలను తెలుగు లెస్స మంచిది, సంస్కృతమే అన్నిటికీ మూలం. జీవాత్మ పరమాత్మ, తెలుగు జీవాత్మ, సంస్కృతం పరమాత్మ. కాదని వీళ్ళే కదా, జీవుడు లేదే పరమాత్మ లేదు కదా. మామిడి పండు తెలుగు, మామిడి పండు ఎవరిది? సంస్కృతము. అందులో ఉండే జుర్రుగా ఉండేది తెలుగు. మామిడి పండు లేకుండా రసం ఉండదు. అలాగనమాట. ఒక పందిరి సంస్కృతం, దాని మీద వచ్చేటువంటి మల్లెతీగ తెలుగు. మల్లెపూలు కావాలంటే పందిరి కావాలి. కాబట్టి ఈ రెండు కూడా ఉండాలి. ఆదాయ సమానంగా చెప్పుకుంటూ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. పెద్దలందరూ సహకరిస్తున్నారు. భారత భూషా సంస్కృత భాషా విలసతు హృదయే హృదయే. సంస్కృతి రక్షా రాష్ట్ర సమృద్ధి భవతు హి భారతదేశే. సంస్కృతి రక్షా రాష్ట్ర సమృద్ధి భవతు హి భారతదేశే. జై సంస్కృతి. వారు అద్వైత వేదాంత ఆచార్య అనేటువంటి పట్టాన్ని రాష్ట్రీయ సంస్కృత సంస్థ నుంచి పొందేవారు. ఇంతే కాకుండా వారు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ప్రశ్నానంతరయం దశ ఉపనిషత్తులు, 4 ఉభయ వేదాంత ప్రవీణ శ్రీమాన్ డాక్టర్ శ్రీరామచంద్ర రామచంద్రాయ రామచంద్రాచార్య మహోదయ. తస్య ప్రారంభిక శిక్ష సింహాచలే ఏవ సంపన్న. ఉచ్చశిక్షాయా సహ విశాఖపట్టణస్థే ఏవిఎన్ మహావిద్యాలये స్నాతక పదవీం ప్రాప్తవాన్. అనంతరం సంస్కృత విషయే స్నాతకోత్తర పదవీం ప్రాప్త. జయతు జయతు సంస్కృతం నయతు నః సుసంస్కృతిం. एका योजना स्थापिता. आहत्य इदानीं 16 प्रदेशेषु 16 गुणक द्वे
इति चेत् 32 अध्यापकानां सम्माननं भवति। मध्ये मध्ये इतस्ततः यत्र कुत्र वा त्रयाणां चतुर्णामपि कार्यक्रमसम्माननं भवति चलति। अतः 40 पण्डितानां संस्कृतपण्डितानां ज्येष्ठानां सम्माननम् इदानीम् अस्माभिः अस्मिन् वर्षे क्रियते। आगामि वर्षे तस्य पुनः अनन्तरम् एकं शून्यम् आगच्छति, अधिकं न भविष्यति। 4 अनन्तरं पूर्णम् एकं शून्यम् आगमिष्यति इति अस्माकं वाञ्छा अस्ति। अतः तेलुगु संस्कृत अकादमी पक्षतः पण्डितानां कृते अत्र ये कार्यं कुर्वन्ति तेषां कार्यकर्तॄणां कृते अपि स्मारिका नाम मोमेण्टो इत्यादिकं राङ्कमं तदनन्तरं प्रशंसापत्रं च संस्थापक्षतः नारायण भक्ति परम सदाचारास्पदं सदा जयतु संस्कृतं नयतु नः सुसंस्कृतिम् अस्मात् विद्वभासै भासकालिदासकृतैः रसवत्कवितागुच्छैः असद्वृत्तिसमुच्छिदमं जयतु संस्कृतं नयतु नः सुसंस्कृतिम् जयतु संस्कृतं नयतु नः